8 months అనుకుంటా, 8-9 months. ఇగో ఇది మన ఇల్లు. రామ్ రామ్ అని అందరికి కొత్త రోడ్ ట్రిప్. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇంకా ఇదంతా మీరు స్మాగ్ అనుకుంటున్నారేమో కానీ అస్సలు కాదన్న. ఇది మొత్తం ఏమంటారు పొల్యూషన్. రాత్రి చలికి మొత్తం కిందికి దిగింది. ఇంకంతా ఇంకా ఎర్లీ మార్నింగ్ అంతా ఇట్లానే ఉంది. నేనేమో ఫస్ట్ స్మాగ్ అనుకున్నా బయటకు వచ్చే, కానీ చూస్తే చల్లగా కూడా లేదు, వేడిగా ఉంది. హైదరాబాద్ సిటీయా పొల్యూషన్ సిటీయా? అమ్మో అదే కదా, సూపర్గా ఉంది. అవును, సూర్యనారాయణ. కానీ సూపర్గా ఉంది అసలు. మూవీ ఏదో మూవీలో చూసినట్టు ఉంది బ్రో. వాట్ ఇస్ దిస్ బ్రో? మొత్తం అసలు ఏం కనిపించట్లేదు. జస్ట్ నా ముందర ఉండే కార్ని ఫాలో అయిపోతున్నా. ఫార్చునర్ రోడ్ అప్పటి నుంచి ఎట్టి కొడుతున్నాడు, 120 కొడుతుండవు. జస్ట్ వాడిని ఫాలో అప్ అంతే. ఫస్ట్ స్టాప్ పెట్రోల్ 31 లీటర్స్ వచ్చింది. 45 లీటర్స్ ట్యాంకే కాబట్టి 30 లీటర్స్ బ్రో చాలు. ఆల్రెడీ 10 లీటర్స్ ఉండే అనమాట. ఇంకా యావరేజ్ అడుగుతారా? హైవేలో ఇప్పుడు ఇస్తుంది మనకు 15.1. బాబా ఎంత తక్కువ. సో మనం ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు ట్రిప్ లైక్ సంక్రాంతి అప్పుడు అనుకో, మీరు నా వ్లాగ్ చూసి ఉంటే అక్కడ చూపిస్తాను అనమాట. అన్న వాళ్ళది ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉండే, ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు పూర్తిగా. సో గోప్రవేశంకి వెళ్తున్నాం. ఇది కృష్ణానదే, కర్నూలు ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ ఇక ఇంకొక 50 కిలోమీటర్స్. ఇంకొక 50 కిలోమీటర్స్. తుంగభద్ర. వెల్కమ్ టు కర్నూలు సిటీ, రాయలసీమ. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. మనం ఒకరిని పిక్ చేసుకుని వచ్చాం. బ్రేక్ఫాస్ట్ టైం. గీ కారం దోశ అంట. ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో ఏమో మరి. అయితే రైల్వే స్టేషన్ వచ్చింది. మేమంటారు మా చిన్నమ్మ వాళ్ళని పికప్ చేసుకోనికి. మన ఊరికి ఇంకా ఆల్రెడీ మన ఒక ఎక్స్యూవీ, మన 2 ఎక్స్యూవీ, ఇంకా మన చిన్నది అన్నీ వచ్చేసినాయి. ఇంక ఇప్పుడు పోయి రెడీ అవ్వాలి. ఫస్ట్ రెడీ అయ్యాక మీకు ఇల్లు చూపిస్తా. మొత్తం ఇంకా హోమ్ టూర్ ఇచ్చేద్దాం సరేనా. ఇంకో బ్రో ఇది సౌత్ ఇండియన్ ఫుడ్. చెప్పు ఒకసారి. వడ బాగుందా? బాగుందా? అందరికి న్యూ డే, ద నెక్స్ట్ డే, సెకండ్ డే అనమాట ఈరోజు మన ఊర్లో. ఇది స్కై చూస్తున్నారు ఎంత క్లీన్గా ఉందో. ఫ్రంట్ ఇట్ సైడ్ చూస్తున్నారంటే ఇదంతా ఫాగే, మంచు. మీకు అనిపిస్తుందో లేదో కానీ ఇప్పుడైతే 7 అయింది. అందుకే సన్గాస్ ఇంకా పైన ఉన్నాడు. లేకపోతే ఇందాక సెంటర్లో ఉండే. ఇది ఊరిలో ఇప్పుడైతే ఫాగ్ ఉంది. మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో మరి. సిటీ నుంచి మనం రిటర్న్ వచ్చినప్పుడు అయితే అదైతే అసలు ఫాగే కాదు బ్రో, పక్కా. అది మాత్రం కంప్లీట్ పొల్యూషన్. ఎందుకంటే అక్కడైతే చల్లే లేదు. ఇక్కడ చూసినారా నా వాయిస్ కూడా మారిపోయింది. ఇంకా అంత చల్లగా ఉంది.
సో నిన్న మన ఇక్కడ స్వీట్ ప్రోగ్రామ్ అయింది, ఈరోజు హాట్ ప్రోగ్రామ్. అంటే ఇంక ఈరోజు నాన్ వెజ్ అవి ఇవి ఉంటాయి. చిత్ర, నీ పేరేంది? నీ పేరు? పైము. నీ పేరు? జైత్ర. శౌర్య. ఆనియన్ బజ్జీ, మిర్చి బజ్జీ, బొరుగులు కానీ మన సౌత్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్. A few moments later. మహి చేసాయి. Hello guys. Today is day 3. Now enjoy our views. తెలుగులో మాట్లాడమంటే ఇద్దరు ఇంగ్లీషు.
ఏం చేయమంటావు? వ్యూ మాత్రం మొత్తం ఫాగ్ లోనే కలిసిపోయింది. ఈ ఫాగ్ ని చూసి మొత్తం ఫీల్డ్స్ లో కవర్ అయిపోయింది. మళ్ళా ఈ ఫాగ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఎటు పోతుంది? స్ప్రెడ్ అట్లా పొలాలకు పోతుందా? ఫీల్డ్ సైడ్ పోతుంది. అది మీరు జూమ్ చేసి చూసారనుకో, చూసినా. ఆడొక మనిషి ఫాగ్ లోపల అవును, నడుస్తుంటారు. చూపించేసిన నడిచిన చూపించిన. Guys, ఇప్పుడు ఫాగ్ ట్రీస్ నుంచి అటు సైడ్ చూడండి guys, అక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది. అది మొత్తం ఫాగ్ తో కవర్ అయ్యి ఉంది. అక్కడ నుంచి మేము దారి నుంచి వచ్చాం. సరే, మీ ఇద్దరు ఏం క్లాసు? నువ్వు ఎవడు పెద్దోడా చిన్నోడా? నువ్వు? నేను చిన్నోడిని. నేను పెద్దోడిని. నేను 6th క్లాస్ హైదరాబాద్ లో చాలు చదువుతున్నాను. నేను 4th క్లాస్. చాలు. సో వీళ్ళిద్దరు మా శ్రీకాంత్ అన్న వాళ్ళ కొడుకులు, మా సెకండ్ అన్న. ఇంకా మయ్యన్న కొడుకు ఇంకొకటి ఉన్నాడు, వాడు ఇంకా నిద్ర పోతున్నాడు. సో నెక్స్ట్ చూపిస్తా, బై. సో ఇందాక మిస్ అయింది ఇంకో వీడియో. హలో గాయ్స్, నా పేరే హర్షిత్. ఇప్పుడే నిద్ర నుంచి లేచిన. పాపం ఇప్పుడే నిద్ర నుంచి లేచాడు. అవును, ఏది నువ్వు కరాటేనా టైకాండోనా ఏంటిది? నేను కరాటే, నేను గ్రీన్ బెల్ట్, టైక్వాండోలో ఎల్లో బెల్ట్. అదే మా పెద్దన్న కరాటేలో ఎల్లో బెల్ట్. చనిపోయినాం. ఎల్లో బెల్ట్. వీడు అందరికన్నా పెద్ద కోతి. వీళ్ళు ముగ్గురులో వీడే అందరికన్నా పెద్ద కోతి. వీడంటే ఆడెక్కేస్తాడు. డాన్స్ చేయమంటే వారు మ్యాథ్స్. నువ్వు సైలెంట్ కోతివి. అబ్బా, నేను ఫిక్స్ మా అన్నగారు హీరో అని. ఒక్క హీరో వాడు ముందు. వాడు మీ ఇద్దరు చేసే పనులన్నీ వాడి పైన పడతాయి. ఏడుచుకుంటుంటాడు ఇక. 2nd క్లాస్. నేను 4th క్లాస్. మొన్న 6th క్లాస్. వాడు చెప్పేసినాడులే. ఎగ్జాక్ట్లీ ఈ ఇయర్ జనవరికి అనుకుంటా ఆ బ్లాగ్ చేసింది నేను. ఎగ్జాక్ట్ ఇదే సేమ్ పొజిషన్. ఒక్క సెకండ్ చూపిస్తా. ఇదే సేమ్ పొజిషన్. ఇది అప్పుడు ఓన్లీ ఈ ఇల్లు ఉండే, అప్పుడు నాని వాళ్ళది. అప్పుడు ఇక్కడ చెట్లు ఇవన్నీ చూపిస్తున్నాను లాస్ట్ వ్లాగ్లో. ఒక లింక్ పెట్టేస్తా. అప్పుడు ఇదంతా గెలీసుకుంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన కార్ ఇక్కడ, మామ వాళ్ళ కార్. ఇంక ఇది అన్న వాళ్ళది ఇంకొక కొత్త కార్. ఇంకొకటి XUV 500 బ్లాక్ అది వస్తుంది. ఇదంతా ఇప్పుడు పార్కింగ్. ఇది కాకపోతే కానీ ఇక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే జస్ట్ ఇన్ 8 months అనుకుంటా, 8-9 months. ఇగో ఇది మన ఇల్లు. సూపర్ ఉంది. హలో, మా శ్రీకాంత్ అన్న కొడుకు వీడు, చిన్నోడు, పెద్దోడు వీడు. హలో. సంక్రాంతి అప్పుడు అవ్వలే కదా ఇదంతా. ఎట్లుండే సంక్రాంతికి అప్పుడు ఇంకా కావాలి, సగమైంది. అదే ఇప్పుడు చూస్తుంటే మొత్తమై పూజలు, హోమంలు, గృహప్రవేశాలు. చాలు ఇక. వీడిగా ఫుల్ యాక్టింగ్. అబ్బా, బ్లాక్ XUV కూడా ఇక్కడ వచ్చేసింది ఇక. ఫుల్ గెరాజ్. Day 4 ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఇంకా సన్ను కూడా అంత మంచిగా రాలే పైకి. ఫుల్ స్మోక్. ఎంత స్మోక్ అంటే చూడండి. అన్ని కార్లు, అన్ని గ్లాసెస్ ఫుల్. అదైతే మరీ ఎక్కువ ఘోరంగా ఉంది. దీన్ని కూడా ఓకే, ఎంతేనబ్బా. ఇది ఒక డ్రీమ్ ఉండే ఫస్ట్లో, గెరాజ్. ఇంకా దీనిపైన ఇంకా వర్క్ ఉందిలే. పైన ఇంకా షెడ్ వస్తుంది. షెడ్ వచ్చిన కంప్లీట్ అవుతుంది. హాఫ్ షెడ్, హాఫ్ ఓపెన్ అనమాట. ఇంకా మన ఇంకొక నెక్స్ట్ కార్ కూడా వస్తుంది ఒక 6 months 3 monthsలోనో కదా చెర్రీ. కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. ఏం సిటీనో బాబు. ప్రతి చోట ఆటోలే. ఇక్కడ కార్లు కాదు, బైకులు కాదు, కానీ ప్రతి చోట రోడ్డు నిండా ఆటోలే. మన హైదరాబాద్ సిటీనే ఎక్కువ అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చాక అనిపించింది మన సిటీ, హైదరాబాద్ సిటీ ఆటోలు బెటర్ రా బాబు అనిపించింది రా. అసలు డిస్టర్బెన్స్ అంటే రోడ్ మధ్య సెంటర్లో నడుపుతాడు, మళ్ళా హార్న్ కొడితే జరగాడు, ఏమన్నా చేసుకొని జరగాడు. అట్లున్నారు ఎన్ని ఆటోస్ అంటే అన్ని ఆటోస్. లైక్ లిటరల్లీ చెప్తున్నారు, రోడ్ పైన మీకు బైక్ల కంటే ఎక్కువ ఆటోలే కనిపిస్తాయి కర్నూలుకి వస్తే. A few moments later. కట్ షాట్. మళ్ళా డైరెక్ట్ ఇంట్లోనే. అబ్బా,
ఈరోజు మార్నింగ్ కంప్లీట్ ఇంకా లాస్ట్ ఐ గెస్ వ్లాగ్ చేసింది నేను అక్కడ కర్నూల్ రైల్వే స్టేషన్లో. అక్కడ నుంచి ఇంకా ఫుల్ ఆన్ స్పీడ్లో వచ్చేసినాం డైరెక్ట్ హైదరాబాద్కి, కోసం మళ్ళీ నా ఆఫీస్ ఉండే. సో ఈరోజు ఆఫ్టర్నూన్ ఐ గెస్ 1 o'clock కల్లా ఇక్కడ వచ్చాం. 1:30కి లంచ్ తినేసి ఆఫీస్ వెళ్ళిపోయాను. కట్ షార్ట్ ఈ వీడియో కంప్లీట్ ఒక సింగిల్ వీడియోలో పెట్టేసామని ఫిక్స్ అయినా, అంటే మరీ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ అయితే షూట్ అవ్వలే. ఫైనలీ మా అన్న వాళ్ళకు పెద్ద థ్యాంక్ యూ, మంచి ఇల్లు మస్తు కట్టించి ఇంకా ఊర్లో ఇంక ఇప్పటి నుంచి అయితే అసలు ప్రాబ్లమే ఉండదు. ఊర్లో ఎప్పుడు పోవాలన్నా అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఫుల్ 5-star హోటల్ లెక్క ఉంది ఇల్లు అయితే చెప్పాలంటే. ఇంకా డెఫినెట్లీ డ్రీమ్ గెరాజ్తో పాటు ఆపోజిట్లో మన హౌస్ సూపర్, అసలు ఇచ్చి పడేసిరు అన్న వాళ్ళైతే. ఇంకా సో ఇట్ వాజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగ్. మొత్తం మా వాళ్ళందరినీ చూపించేసిన, అంటే చిన్నపిల్లలందరినీ చూపించేసిన. ముగ్గురు కొడుకులు, 2 కూతుర్లు, 1 చెల్లి, అంతే. చిన్నపిల్లలు వాళ్ళని చూపించిన, ఇంకా ఎక్కువ ఏం చూపించలే. సో మరి దిస్ ఈజ్ ద వ్లాగ్. గోప్రవేశం డన్, ఫంక్షన్ డన్ అంటారు. ఫంక్షన్ ఫస్ట్ డే వచ్చేసి మనకు స్వీట్ అయింది, దాంట్లో ఫస్ట్ గోప్రవేశం అయింది, దాని తర్వాత సత్యనారాయణ స్వామి అయింది. మేము సత్యనారాయణ స్వామి ఆల్మోస్ట్ ఎండ్ అయ్యేటప్పటికి వెళ్ళాం, సో కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఫైన్, అన్న వాళ్ళు అర్థం చేసుకుంటారులే. ఈ వ్లాగ్ చూస్తే పక్క అర్థం చేసుకుంటారు, నా తప్పు లేదు దాంట్లో, నేను లేట్ అవ్వడానికి మీకు తెలుసు. సో ఇంకా ఫస్ట్ డే స్వీట్ మనకి వచ్చేసి భక్ష్యాలు. సౌత్లో మన కర్నూలు సైడ్ బాగా స్పెషల్ స్వీట్ రోటీ ఉంటుంది, అది మనకు స్వీట్. దాని మళ్ళీ నెక్స్ట్ డే అంటే సెకండ్ డే రోజు మనకు హాట్ మటన్ ఇంకా చికెన్ 2 కేక్ అసలు ర్యాంప్ ఆడిచ్చినారు. మళ్ళీ ఇంకా థర్డ్ డే ఇంకా వచ్చేసి మన ఫ్యామిలీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండే. ఇంకా ఫుల్గా సాటిస్ఫైడ్గా 3 days ఎంజాయ్ చేసి వచ్చినాం. పీస్ఫుల్ అవుటింగ్, పీస్ఫుల్ డే ఉండే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చలో అందరికీ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఇట్లానే. టిల్ దెన్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్, పీస్, బాయ్.